గ్లోబల్ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఒక అద్భుతమైన డీల్ కుదిరింది. ఈ డీల్ వల్ల గత కొన్ని నెలలుగా ప్రపంచం మొత్తం భారతదేశాన్ని రష్యా నుంచి చమురు ఎందుకు కొంటున్నారు? అదే ప్రశ్న అడిగిన వారికి ఇప్పుడు నోట మాట రావడం లేదు. ఎందుకంటే రష్యా, భారతదేశం ఇప్పుడు చమురు కంటే 100 రెట్లు విలువైన ఫ్యూచర్ ఎకానమీని, సైనిక శక్తిని శాసించే ఒక మంత్రపూరిత నిధిపై గురిపెట్టాయి. ఈ సెన్సేషనల్ డీల్ గురించి, దీని వెనుకున్న స్ట్రాటజీ గురించి, చైనాకు ఇది ఎందుకు అంత పెద్ద ఎదురుదెబ్బో, నాటో దేశాలు ఎందుకు టెన్షన్ పడుతున్నాయో ఈరోజు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. భారతదేశం, రష్యా కలిసి ఆడబోతున్న ఆ కొత్త గేమ్ ఏంటి? ఈ డీల్ భారతదేశాన్ని ప్రపంచంలోనే కొత్త టెక్నాలజీ కింగ్గా ఎలా మార్చబోతోంది? మరియు అమెరికా, యూరప్ దేశాలు స్వయంగా ఈ గేమ్లో భారతదేశానికి ఎలా మద్దతు ఇవ్వనున్నాయి అనేది క్లియర్గా తెలుసుకోవాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ డీల్ గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్లలో తెలియచేయండి. అసలు ఆ డీల్ ఏమిటి? ఆ డీల్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ REE డీల్. అసలు ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ REE అంటే ఏంటి? వాటి పేర్లు లాంథనం, సీరియం, నియోడైమియం, స్కాండియం, ఎట్రియం, డిస్ప్రోసియం, టెర్బియం ఇలాంటివి మొత్తం 17 ఉంటాయి. ఈ పేర్లు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో వీటి పని అంత అద్భుతమైంది. ఫ్రెండ్స్, మన ఫైటర్ జెట్లు, మన ఉపగ్రహాలు, ఇస్రో రాకెట్లు, మన తేజస్ యుద్ధ విమానాలు, భవిష్యత్ ఎంకా ఫైటర్ జెట్లు, వీటి రాడార్లు, నైట్ విజన్ సెన్సార్లు, క్షిపణుల గైడెన్స్ సిస్టమ్లు ఇవన్నీ ఈ మూలకాలపై ఆధారపడి పనిచేస్తాయి. ఇవి లేకుండా మన అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు అస్సలు పనికిరావు. ఒక అంచనా ప్రకారం అమెరికా యొక్క అత్యంత ప్రమాదకరమైన F-35 లైట్నింగ్ II ఫైటర్ జెట్ యొక్క ప్రతి యూనిట్లో దాదాపు 427 కిలోగ్రాముల అరుదైన మృత్తిక పదార్థం ఉంటుంది. ఊహించండి, 427 కిలోలు. అదేవిధంగా ఒక వర్జీనియా క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్లో 4200 కిలోగ్రాముల కంటే ఎక్కువ REEలు ఉంటాయి. ఇవి లేకుండా మన అత్యంత డేంజరస్ ఫైటర్ జెట్ కూడా పనిచేయదు. వాస్తవానికి అరుదైన రేర్ ఎర్త్ మినరల్స్ సెమీ కండక్టర్ల కంటే 100 రెట్లు ఎక్కువ విలువైనవి. ఎందుకంటే సెమీ కండక్టర్ చిప్లు కూడా ఈ మూలకాలతోనే తయారవుతాయి. ఇవి 21వ శతాబ్దపు ప్రతి టెక్నాలజీకి, ప్రతి ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంత విలువైనవి అంటే వీటిని స్ట్రాటజిక్ మినరల్స్ అని పిలుస్తారు. అంటే ఒక దేశం యొక్క భద్రతని, దాని ఆర్థిక వ్యవస్థను మరియు దాని భవిష్యత్తును నిర్ణయించే ఖనిజాలు ఇవి. ఒక చిన్న నియోడైమియం అయస్కాంతం తన బరువు కంటే 1000 రెట్లు ఎక్కువ బరువుని ఎత్తగలదు. ఇదే శక్తి భారీ గాలిమరల టర్బైన్లను తిప్పుతుంది. ఇదే శక్తి F-35 ఫైటర్ జెట్ యొక్క ఫ్లై బై వైర్ వ్యవస్థని నియంత్రిస్తుంది. ఈ మూలకాలు లేకుండా హరిత శక్తి కళ నెరవేరదు. అలాగే డిజిటల్ ఇండియా కళ కూడా నెరవేరదు. మరియు ఆత్మనిర్భర్ రక్షణ కళ కూడా నెరవేరదు. అంటే భవిష్యత్తును నియంత్రించాలంటే ఈ అరుదైన మృత్తికలు తప్పనిసరి. మరి ఇప్పుడు ప్రశ్న, ఇవి ఇంత విలువైనవైతే ఇవి ఎవరి వద్ద ఉన్నాయి? ఇక్కడే భారతదేశం యొక్క కొత్త మాస్టర్ స్ట్రోక్ ఎంత పెద్దదో మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని 80% నుంచి 90% ప్రాసెస్ చేయబడిన అరుదైన మృత్తికల సరఫరాపై కేవలం ఒక్క దేశం మాత్రమే గుత్తాధిపత్యం కలిగుంది. ఆ దేశం చైనా. జాగ్రత్తగా వినండి, నేను ప్రాసెస్ చేయబడిన అని అన్నాను, ముడి పదార్థం కాదు. మరియు ఇదే చైనా యొక్క అతిపెద్ద చక్ర వ్యూహం. ఈ ఖనిజాలు ప్రపంచంలో చాలా చోట్ల దొరుకుతాయి. ఆస్ట్రేలియాలో, వియత్నాంలో, బ్రెజిల్లో, అమెరికాలో. అంతేకాదు భారతదేశం వద్ద కూడా ఈ ఖనిజాల ప్రపంచంలో 3వ అతిపెద్ద నిల్వ ఉంది. కానీ నిధి దొరకడం ఒక విషయం, ఆ నిధి నుంచి బంగారం తీయడం పూర్తిగా భిన్నమైన విషయం. ఈ గేమ్ని క్లియర్గా అర్థం చేసుకోండి. అరుదైన మృత్తికల్ని భూమి నుంచి వెలికి తీయడం, తర్వాత దాన్ని 1000 టన్నుల మట్టి మరియు విషపూరిత వ్యర్థాల నుంచి వేరు చేయడం, ఆ తర్వాత దాన్ని 99.99% స్వచ్ఛమైన లోహం లేదా ఆక్సైడ్గా మార్చటం. ఇది ప్రపంచంలో అత్యంత డిఫికల్ట్ అయిన, అత్యంత ఖరీదైన మరియు అత్యంత కాలుష్యకారక రసాయన ప్రక్రియ. ఈ ప్రక్రియలో థోరియం, యురేనియం వంటి రేడియోధార్మిక ఉప ఉత్పత్తులు వెలువడతాయి. 1980లు మరియు 90ల దశాబ్దంలో అమెరికా మరియు యూరప్ తమ దేశాల్లో కఠినమైన ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ కారణంగా ఈ పని చేయడం మానేశాయి. వారి కంపెనీలు ఉదాహరణకు మ్యాగ్నెక్ వెంచ్ వంటివి అమెరికాలో అధిక శక్తి అయస్కాంతాల్ని తయారు చేసేవి. వాటిని చైనా కొనుగోలు చేసింది. ఆ ఫ్యాక్టరీని మొత్తం అమెరికా నుంచి చైనాకు తరలించింది. అమెరికా మరియు యూరప్ దీన్ని అవుట్సోర్స్ చేశాయి. అంటే ఈ పని మొత్తాన్ని చైనాకు అప్పగించాయి. చైనా దీన్ని ఒక గొప్ప అవకాశంగా చూసింది. డెంగ్ షావోపింగ్ 1990ల దశాబ్దంలోనే ఒక కామెంట్ చేశాడు, మిడిల్ ఈస్ట్ వద్ద చమురుంది, చైనా వద్ద అరుదైన మృత్తికలున్నాయి. చైనా వాటిని వెలికి తీయడంలో నైపుణ్యం సాధించింది. గత 30 సంవత్సరాల్లో చైనా ఈ టెక్నాలజీపై, ఈ ప్రాసెసింగ్పై ఇంత కంట్రోల్ సాధించింది. నేడది ఏకైక రాజుగా మారింది. అది ప్రపంచంలోని మొత్తం హైటెక్ సప్లై చైన్ని హైజాక్ చేసింది. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రశక్తి అయిన అమెరికా తన అత్యంత ప్రమాదకరమైన మరియు ఖరీదైన ఆయుధాల కోసం
చైనాపై ఆధారపడి ఉంది. అమెరికా యొక్క 5వ తరం F-35 ఫైటర్ జెట్, దాని F-2 రాప్టర్, దాని టామాహాక్ క్రూజ్ క్షిపణులు, వీటన్నిటిలో ఉపయోగించే అధిక పనితీరు గల అయస్కాంతాలు మరియు సెన్సార్లు చైనా నుంచి వస్తాయి. ఊహించండి, అమెరికా నేడు తన అతిపెద్ద శత్రువు నెంబర్ 1 అని భావిస్తున్న చైనా యొక్క సపోర్ట్ లేకుండా అమెరికా యొక్క అతిపెద్ద బ్రహ్మాస్త్రం F-35 ఎగరలేదు. ఇప్పుడు ఆ హిస్టారికల్ అగ్రిమెంట్కి వద్దాం. భారతదేశం మరియు రష్యా ఒక అలాంటి వ్యూహాత్మక భాగస్వామ్యంపై పనిచేస్తున్నాయి. ఈ అగ్రిమెంట్ న్యూస్ ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం అవుతోంది. రెండు దేశాల టాప్ కంపెనీలు మరియు ప్రభుత్వాలు రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో ఒక చాలా పెద్ద ఒప్పందాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. రష్యా వద్ద ఏముంది? రష్యా వద్ద సైబీరియాలోని టోమ్టూర్ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద అరుదైన మృత్తికల ముడి నిల్వ ఉంది. ఇది ఆర్కిటిక్ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఒక్క టోమ్టూర్లో 154 మిలియన్ల కంటే ఎక్కువ అరుదైన మృత్తిక ఖనిజాలున్నాయని అంచనా. ఇది చాలా పెద్దది. ఇదొక్కటే ప్రపంచంలోని అనేక దేశాల అవసరాల్ని తీర్చగలదు. మరి భారత్ వద్ద ఏముంది? భారతదేశం వద్ద టెక్నాలజీ, మ్యాన్ పవర్ మరియు అన్నిటికంటే ముఖ్యంగా విల్ పవర్ ఉన్నాయి. పాయింట్ 1, భారతదేశం యొక్క అనుభవం. మన వద్ద ఐరేల్, ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ కంపెనీలు ఉన్నాయి. వీటికి అరుదైన మృత్తికల ప్రాసెసింగ్లో దశాబ్దాల అనుభవం ఉంది. మనం దశాబ్దాలుగా థోరియం మరియు ఇతర అరుదైన మృత్తికల్ని బీచ్ ఇసుక నుంచి తీస్తున్నాం. మన సామర్థ్యం ప్రస్తుతం తక్కువగా ఉంది, కానీ మన వద్ద టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. పాయింట్ 2, భారతదేశం యొక్క అవసరం మరియు అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశానికి ఈ ఖనిజాల అవసరం ఉంది. మన తేజస్ మార్క్ 2, మన 5వ తరం ఎంకా ఫైటర్ జెట్, మన ఇస్రో మిషన్లు, మన జలాంతర్గాములు మరియు మన సెమీకండక్టర్ మిషన్ కోసం ఇవి ఎలాగైనా కావాలి. మనం మన భద్రత కోసం చైనాపై డిపెండ్ అవ్వలేం. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవి అత్యవసరం. మరి భారతదేశానికి ఏం దొరికింది? భారతదేశానికి ముడి సరుకు దొరికింది. దాని ద్వారా దాని సెల్ఫ్ సెక్యూరిటీ మరియు టెక్ పరిశ్రమ ఆత్మనిర్భర్ అయింది. ఇప్పుడు మన ఎంకా జెట్ కోసం, మన సెమీకండక్టర్ల కోసం చైనా లేదా మరెవరి ముందు చేతులు చాచాల్సిన అవసరం లేదు. మరియు అతిపెద్ద ప్రయోజనం, భారతదేశం ప్రపంచానికి కొత్త అరుదైన మృత్తిక శుద్ధి కేంద్రంగా మారింది. అంటే చైనా తర్వాత రెండో అతిపెద్ద గేమర్. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది స్ట్రాటజీ. ఇది ఆ గేమ్ చేంజర్. ఇది చైనా యొక్క 80% కంట్రోల్ ఉన్న కోటకి అతిపెద్ద కన్నం వేయబోతోంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది, చాలా గమ్మత్తైన ప్రశ్న. అమెరికా మరియు యూరప్ భారతదేశాన్ని అలా చేయనిస్తాయా? గతసారి మనం రష్యా నుంచి చౌక చమురు కొన్నప్పుడు అమెరికా మరియు యూరప్ ఆకాశాన్ని తలకెత్తుకున్నాయి. మనల్ని యుద్ధానికి నిధులు సమకూర్చే దేశమని కూడా అన్నారు. మనల్ని బెదిరించారు. కాబట్టి ఈసారి చమురు కంటే 100 రెట్లు ఎక్కువ వ్యూహాత్మకమైన దానిపై వారెందుకు నిశ్శబ్దంగా ఉంటారు అనుకుంటున్నారు కదా? ఖచ్చితంగా ఉంటారు. ఇదే కొత్త భారతదేశం యొక్క దౌత్యం యొక్క అసలు మ్యాజిక్. సమాధానం ఏంటంటే, అమెరికా మరియు యూరప్ ఈ ఒప్పందాన్ని అడ్డుకో, బదులుగా ఈ ఒప్పందం జరగాలని వారు కోరుకుంటున్నారు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. వారు తెర వెనుక భారతదేశం ఈ పని చేయాలని కోరుకుంటున్నారు. రీజన్ 1, వారు స్వయంగా చైనా యొక్క 80% ఆధిపత్యం నుంచి, చైనా యొక్క ఈ ఆర్థిక బ్లాక్మెయిల్ నుంచి విసిగిపోయారు. వారి సొంత టెస్లా వంటి కార్ల కంపెనీలు, వారి సొంత గ్రీన్ ఎనర్జీ కంపెనీలు, వారి సొంత లాక్హీడ్ మార్టిన్ వంటి రక్షణ పరిశ్రమలన్నీ చైనా దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నాయి. చైనా తైవాన్పై దాడి చేయడానికి సిద్ధమవుతోందని వారికి తెలుసు. మరియు ఆ యుద్ధం చెలరేగితే చైనా ముందుగా ఈ అరుదైన మృత్తికల సరఫరాని ఆయుధంగా ఉపయోగిస్తుంది. వారు తమ డీరిస్కింగ్ చేయాలనుకుంటున్నారు. రీజన్ 2, వారికి వేరే ఆప్షన్ లేదు. వారు స్వయంగా రష్యా నుంచి కొనుగోలు చేస్తే ప్రపంచం ముందు తమ సొంత రిస్ట్రిక్షన్స్ని వాళ్లే బ్రేక్ చేసినట్టు అవుతుంది. మరియు వారు స్వయంగా ఈ క్లీనింగ్ ప్రాసెసింగ్ పనిని తమ దేశంలో కాలిఫోర్నియా లేదా టెక్సాస్ వంటి ప్రాంతాల్లో ప్రారంభిస్తే దానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు, వారి సొంత పర్యావరణ నిబంధనలు మరియు ఓటు బ్యాంకులు అడ్డొస్తాయి. అక్కడి ప్రజలు తమ ప్రాంతాల్లో విషపూరిత రిఫైనరీల ఏర్పాటుని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. రీజన్ 3, భారతదేశం వారికి ఆ ఆల్టర్నేట్. భారతదేశం మాత్రమే క్వాడ్లో అమెరికాకు ఫ్రెండ్ మరియు బ్రిక్స్లో రష్యాకు ఫ్రెండ్. ఇప్పుడు అమెరికా మరియు యూరప్ చైనా నుంచి నేరుగా కొనుగోలు చేయడానికి బదులుగా భారతదేశం నుంచి కొనుగోలు చేస్తాయి. అది ఇండైరెక్ట్గా రష్యా నుంచి వచ్చినప్పటికీ దానిపై మేడ్ ఇన్ ఇండియా ముద్ర ఉంటుంది.